ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఓకే, వాళ్ళ గుర్తింపు, మీకంటూ మీరు గుర్తింపు, అందరూ మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సన్ ఏంటి అనేది మాకు తెలుసు. నెక్స్ట్ రాబోయేది అకిరా అని అంటున్నారు. సో అకిరా గురించి ఏం చెప్తారు? ఈజ్ వాడిని ఏమని పిలుస్తా అంటే మై స్మాల్ బిగ్ బేబీ. యా, బికాస్ నాకన్నా చాలా చిన్నోడు, బట్ హీ సో బిగ్, రైట్? సో అలా పిలుస్తానమాట. హీ హ్యాస్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. అకిరా ఇస్ వెరీ 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 స్వీట్. అంటే సేమ్ బాబాయ్ లాగే మితభాషి, ఎక్కువ మాట్లాడు, కానీ వాడి లవ్ మాత్రం చాలా వామ్గా ఉంటుంది. ఈజ్ అ వెరీ వెరీ స్వీట్ కిడ్. మేబీ హీరో అవుతాడు లేదా, నాకైతే డైరెక్ట్గా చెప్పలేదు. నాకు చెప్తే నేను అడుగుతా. అవునా? ఓకే. కానీ ఫ్యాన్స్ అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఒమేగా స్టార్ అని. ఇప్పుడు ఉస్తాద్ థియేటర్స్కి వెళ్ళండి, మీకు ఒమేగా స్టార్ అని చెప్పేసి పెద్ద పెద్ద ప్లకార్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. నేను మొన్న వెళ్ళినా కూడా నాకు అనిపించి ఐ వాజ్ లైక్ ఒమేగా స్టార్ ఇది ఎప్పుడు పెట్టారు, ఇలా వచ్చారా అని చెప్పి అనుకున్నాను. ఐ ఫీల్ లైక్ సమ్ టైమ్స్ ఇలా ఆలోచించినప్పుడు ఐ ఫీల్ లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్, లైక్ మేబీ ఫ్యూ డెకేడ్స్ బ్యాక్, మేము చిన్నగా ఉన్నప్పుడే వీ గాట్ టు లివ్ అవర్ ఫుల్ చైల్డ్హుడ్ అనిపిస్తుంది నాకు. అంత మీడియా ఐజ్ లేకుండే కదా మా మీద. సో మా చైల్డ్హుడ్ వాజ్ లైక్ అ చైల్డ్హుడ్. అన్ని రెస్ట్రిక్షన్స్, ఇలా ఉండాలి మనం, ఇలా డ్రెస్ అవ్వాలి, లేకపోతే ఇలా మాట్లాడాలి అనేసి అన్ని రెస్ట్రిక్షన్స్ లేవు. అంత మీడియా ఎక్స్పోజర్ లేకపోవడం కూడా చాలా మంచిది అప్పుడులో. నౌ ఐ ఫీల్ లైక్ ఎనీ సెలబ్రిటీస్ కిడ్స్, their childhood is being taken away from them, I feel, because of media exposure. That's true, I feel. And sometimes అది వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిపోవడం అనేది అది చాలా బ్యాడ్. పేరెంట్స్ డిసైడ్ టు పుట్ దేర్ పిక్చర్స్, పేరెంట్స్ వాళ్ళని ఓకే, ఇప్పుడు ఎనీవన్, ఇప్పుడు అకిరాని కాదు కానీ ఎనీవన్ సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లల ఫోటోలు వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు బయటకు తీసుకొస్తారంటే అది యాజ్ పేరెంట్స్ అది దేర్ విష్. మేము చూపియద్దు, లేకపోతే మేము వాళ్ళకి అంత ఎక్స్పోజర్ ఇవ్వకూడదు అనుకుంటున్నామని అనిన తర్వాత కూడా మీరంటే మీరు కాదు, అది చూపించిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఇట్స్ అంటే అదేదో మా జన్మ హక్కు మేము చూడాలి అన్నట్టుగా, ఇఫ్ యూ ఎక్స్ప్లాయిట్ దేర్ ప్రైవసీ, you are not called fans, right? You're literally like it's abuse కదా. సేమ్ అంటే ఇలాంటి సిచ్యువేషనే జరిగింది. మీరు ఆ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారా అని అనిపించింది. అపోలోలో అలా వెళ్తున్నప్పుడు అందరూ కలిసి టచ్ చేసి ఆ టవల్ లాగేసి, ఇట్ వాజ్ మాకు కూడా కష్టమైంది చూడడానికి యాజ్ ఎ మీడియా పర్సన్. సో మీ సిచ్యువేషన్ కూడా మేము అర్థం చేసుకోగలం. మీరు ఆ వీడియో చూసారా? చూసిన తర్వాత నేను చూడలేదండి. ఐ కుడ్ నాట్ సీ, ఇట్ వాస్ టూ బ్రూటల్ ఫర్ మీ టు సీ దట్ వీడియో. ఇట్లా వచ్చింది అండ్ ఐ జస్ట్ స్కిప్డ్ ఇట్. ఐ కుడ్ నాట్ సీ. ఇట్స్ నాట్ ఫేర్. షీ ఈస్ నాట్ ఈవెన్ 2-3 years old. ఇట్స్ నాట్ ఓకే. సో ఇప్పుడు అకిరా గురించి టాపిక్ నడుస్తుంది కదా, ఏమంటున్నారంటే మొన్న అల్లు శిరీష్ మ్యారేజ్ జరిగినప్పుడు వాళ్ళు రాకపోయేసరికి ఏంటి మెగా ఫ్యామిలీ ఏమన్నా దూరం పెడుతున్నారా అన్న యూనో దట్ గుసగుస. వెళ్ళారు, అకిరా రాలేదా? అకిరా వీళ్ళెవరు రాలేదు అని చెప్పి. బాబా వెళ్ళారే, ఓన్లీ తను వచ్చారు. అకిరా వచ్చారా? మీరే చెప్పాలి. బాబాయ్ వెళ్ళారు, ఆనా వెళ్ళారు, పలీనా వెళ్ళింది, బట్ అకిరా కానీ లేడేమో ఊర్లో. మేబీ హీఈస్ ఇన్ పూణే ఆర్ సంథింగ్. ఐ డోంట్. అచ్చా ఉంటే ఎందుకు, నేనే ఎంత ట్రై చేసా, బికాస్ ఐ హ్యావ్ ప్రమోషన్స్. I kept telling Sirian, I'm so sorry, I'm not, because I had a very big event on the wedding day. వెళ్ళలేకపోయాను, కానీ పెళ్లి కొడుకు వెళ్ళాను, హల్దీ మెహందీ ఈవెంట్, సంగీత్ లేదు, వీటికి వెళ్ళాను. బికాస్ it's a family event, and పెళ్ళి అనేది we are welcoming another girl into our family. It's a very lively moment కదా. కానీ obviously work is work at the end of the day. We are all here because of cinema. So దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతామో అంతవరకు we went and we spent some good family time. Yeah.